అందరికీ నమస్కారం. సండే క్రికెట్ కు స్వాగతం. సో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచెస్ ఒకటి న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. సో మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంగ్లాండ్ సారీ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్ ఏమైందంటే అఫ్ కోర్స్ శ్రీలంక గెలిచింది. సారీ న్యూజిలాండ్ గెలిచేసి మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం అన్నది. ఓకే, పిచ్ బాగుంది సౌత్ హాంప్టన్ లో కాబట్టి పిచ్ మంచిగా ఉందనేసి. కానీ ఒక మాట చెప్పాలబ్బా, శ్రీలంక చాలా బాగా బౌలింగ్ చేసింది. వాళ్ళ స్లింగి యాక్షన్ తో ఉన్న మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఎస్పెషలీ ఎస్పెషలీ లసిత్ మలింగాని ఫాలో అయ్యే చాలా మంది ఉమెన్స్ క్రికెట్ లోను, మెన్స్ క్రికెట్ లోను, అండర్ క్రికెట్ లోను. సో మలింగాని చాలా బాగా ఫాలో అవుతూ చేస్తున్నారు. బాగుంది. సో కొంచెం స్లో స్టార్ట్ అనే చెప్పాలి. ఎస్పెషలీ న్యూజిలాండ్ కి అయితే కొంచెం స్లో స్టార్ట్ అయింది. 35-2 అనుకుంటా. ఓపెనర్ ఇద్దరు పడిపోయారు. సో మెల్లగా తీసుకొచ్చారు. ఎస్పెషలీ మళ్ళీ ఎమ్మెల్యే కేర్ తనే తీసుకొచ్చేసింది మ్యాచ్ లోకి. సో అలా 20 ఓవర్స్ గాను న్యూజిలాండ్ చేసిందేమో 20 ఓవర్స్ గాను 150 కొట్టారబ్బా. జస్ట్ 150, అది కూడా 6 వికెట్ల నష్టానికి. కానీ శ్రీలంక దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు టైం అండ్ టైం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే క్విక్ ఇంటర్వెల్ టైంలో వాళ్ళు ప్రాపర్ గా వికెట్స్ తీస్తున్నారు. వావ్, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు వికెట్స్ తీస్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు అనమాట. వికెట్స్ తీయడం వల్ల ఏం జరిగిందంటే మంచిగా రన్ రేట్ కంట్రోల్, లేకపోతే 170, 180 దగ్గరికి వెళ్ళాల్సింది మ్యాచెస్, కాకపోతే అంది. సో అలా వాళ్ళు కింద పడి మీద పడి మొత్తానికి 150 కొట్టారు. సరే, బాగుంది, మంచి స్కోరే. న్యూజిలాండ్ దగ్గర ఉన్న బౌలింగ్ అటాక్ కి సరిపోద్ది అనుకున్నారు. అయితే అప్పటికి వచ్చేసరికి క్విక్ స్టార్ట్ వచ్చిందబ్బా. సో శ్రీలంక బ్యాటింగ్ చేసేసరికి మాత్రం చాలా బాగా బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బ్యాటింగ్ వచ్చేసరికి చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఎంత బాగా బ్యాటింగ్ చేశారంటే జస్ట్ పవర్ ప్లే అయిపోయేసరికి 45-1 వాళ్ళ యొక్క ఫస్ట్ వికెట్ చమారి అట్పత్ చాలా త్వరగానే అవుట్ అయింది. బట్ నెంబర్ త్రీ వచ్చిన బ్యాటర్స్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. నాకు భలే అనిపించింది. ఎందుకంటే 6 ఓవర్లు అయిపోయేసరికి 45. ఇక్కడ న్యూజిలాండ్ కి అయితే 6 ఓవర్లకు అయిపోయేసరికి జస్ట్ 33, 35 కొట్టారు. 35 కొట్టి వాళ్ళకి 2 వికెట్లు, ఓపెనర్లు ఇద్దరు పడిపోయారు. సో అక్కడ నుంచి వాళ్ళు మంచిగా రన్ రేట్ ను గుంజుకొస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ న్యూజిలాండ్ అగైన్ అబ్బా, న్యూజిలాండ్ మళ్ళీ తప్పు చేసింది. ఫీల్డింగ్ లో మళ్ళీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫీల్డింగ్ లో బా, చాలా వర్స్ట్ ఫీల్డింగ్ ఇచ్చింది. ఇంత దారుణమైన వర్స్ట్ ఫీల్డింగ్ అయితే నేను చూడలేదు. మళ్ళీ అసలు ఎందుకో మరి ఏమైంది తెలియదు. మరి బౌలింగ్ కూడా అలాగే చేసింది. అసలు ప్రాపర్ లైన్ అండ్ లెంత్ వేయలేదు. అసలు ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ పీసెస్ బాగా ఇచ్చారు అబ్బా. ఫ్రీ ఇచ్చారు అంతా బాగా చేశారు. బాగా వేయలేదు కూడా. అసలు ఫ్రీ ఇచ్చేసరికి వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకున్నారు. దాంతో పాటు ఒక క్యాచ్ డ్రాప్స్ ఒకటి రెండు అయినాయి. మళ్ళీ వాళ్ళకైతే ఇక చాలా కష్టం అబ్బా. వాళ్ళ కెప్టెన్ అయితే మాత్రం, వాళ్ళ హెడ్ కోచ్ అయితే మాత్రం అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత దారుణంగా ఆడారు. ఐ డోంట్ థింక్ సో, బట్ చేసింది. సో మ్యాచ్ లో మాట్లాడుకోవాలంటే అది వాళ్ళు చేసిన పని ఏంటంటే 45-1 చాలా బాగా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడైతే 6-12 ఓవర్స్ వచ్చేసరికి మాత్రం న్యూజిలాండ్ చాలా చక్కగా బౌలింగ్ చేసింది కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే 6 నుంచి 12 ఓవర్కి వచ్చేసరికి నీకు 6 ఓవర్లకి 45 ఉంటే 12 ఓవర్కి వచ్చేసరికి నీకు 75కి కొట్టారు. అంటే 6 ఓవర్లలో జస్ట్ 30 రన్స్ మాత్రం ఇచ్చారు. యాక్చువల్ అంటే 600 తో నడిచింది, కానీ ప్రాపర్ గా వేశారు. ఎక్కడ కూడా మళ్ళీ 6 ఓవర్లకి జస్ట్ 75 ఇచ్చినా సరే 4 వికెట్లు అంటే 75కి వచ్చేసరికి 12 ఓవర్కి వచ్చేసరికి నీకు 4 వికెట్లు పడిపోయినాయి. అంటే ఆయన మూడు వికెట్లు టప పడిపోయేసరికి అన్నిటి మెల్లగా గుంజుకొచ్చారు అనుకున్న టైంకి అప్పుడు వచ్చిందబ్బా మళ్ళీ కవిష దిల్ హారీ అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ ప్రో నీలాక్షి, వాళ్ళిద్దరూ తీసుకొచ్చారయ్యా మ్యాచ్ ని. బాబా ఇంకప్పుడు మొదలైందబ్బా. అంటే
క్రికెట్ అంటే మూమెంట్ క్రికెట్ అంటే మొమెంటం గేమ్ అంటే ఎందుకంటారో అప్పుడు అర్థమైంది. నిజంగా అసలు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్ళతో పాటు అంత బాగా బౌలింగ్ చేసినా సరే వాళ్ళు గ్యాప్స్ ఫైండ్ చేస్తున్నారు. గ్యాప్స్ లో కొడుతున్నారు. 9-10 రన్ రేట్ తోని తీసుకొస్తున్నారు. 9-10 రన్ రేట్ తోని వస్తుందంటే 9-10 రన్ రేట్ తోని వచ్చేసరికి చాలా బాగా మ్యాచెస్ తీసుకొచ్చారు. మధ్యలో వికెట్స్ పడ్డాయి, రన్అట్ అయినాయి. సో అది అన్ని జరిగినాయి. జరగాల్సిన డ్రామా అంతా జరిగిందబ్బా. జరగాల్సిన డ్రామా జరిగింది. కానీ మళ్ళీ ఫ్రీగా ఫ్రీ గిఫ్ట్లు కొన్ని ఇచ్చారబ్బా న్యూజిలాండ్. ఇక నీలాక్షి వికెట్ వాళ్ళు తీసేస్తే అయిపోయింది. నీలాక్షి వికెట్ కూడా దొరికేది. ఆ నీలాక్షి వికెట్ వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. సో ఎవెన్చువల్ గా మెల్లగా ఆడుతూ కంపగా టక్కున ఒంటి చేత్తో గెలిపించింది. డే అనిపించింది. ఒంటి చేత్తో గెలిపించింది మ్యాచ్ మొత్తాన్ని. సో అది 115 క్రాస్ చేసి ఆ ఒక్కట 7-8 వికెట్లు పడిపోయినప్పటికీ 8 వికెట్ల నష్టానికి 115 చేజ్ చేసి శ్రీలంక గెలిచింది. సో కానీ ఇక్కడ మోరల్ గా వాళ్ళు గెలిచినా సరే మోరల్ గా విన్ అయిందంటే మాత్రం శ్రీలంకనే అబ్బా. ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ లో క్యారెడ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే మేము ఏ టీం నన్ను ఓడించగలం అని ఒక నష్టం వస్తుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ కప్ లో శ్రీలంక న్యూజిలాండ్ ఓడించింది. అది ఈ రోజే. సో ఇట్ కెన్ బి నాట్ ఈజీ. న్యూజిలాండ్ హెడ్ కోచ్ అయితే మాత్రం అసలు ఆయనకి ఏం చేయాలి అర్థం కాలేదు. న్యూజిలాండ్ బౌలర్స్ కి అసలు ఏం చేయాలి అర్థం కాలేదు. ఎక్కడ పెట్టినా ఏం చేసినా కుదరట్లేదు అనమాట మ్యాచ్. సో అది జరిగింది. అనమాట మ్యాచ్ లో. ఇక ఎవెన్చువల్ గా శ్రీలంక ఇప్పటికీ ఫస్ట్ విన్ కోసం ఎదురు చూస్తుంది న్యూజిలాండ్. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ మ్యాచ్ కి వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. అదే మాట్లాడుకోవాల్సింది అయితే ఏమీ లేదబ్బా. మాట్లాడుకోవాల్సింది అయితే ఏమున్నాయి, ఏమీ లేవు. ఎందుకంటే ఎక్కడైనా ఫస్ట్ సరే మళ్ళీ ఏం చేశారంటే టాస్ గెలిచారు. సేమ్ సౌత్ హాంప్టన్ లా టాస్ గెలిచేసరికి ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ గెలిచి మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా అన్నది. సారీ ఫస్ట్ బ్యాటింగ్ అంటాను, సారీ ఫీల్డింగ్ చేస్తాను, బౌలింగ్ చేస్తానది. బౌలింగ్ చేసింది. పడుతూనే ఉన్నాయి. జస్ట్ 118 కొట్టారు ఐర్లాండ్. ఎక్కడ కూడా మ్యాచ్ లో లేరబ్బా. మ్యాచ్ లో అసలు ఎక్కడా లేరు. 118 కి 9 వికెట్ల నష్టానికి 118 కొట్టారు. ఎస్పెషలీ వాళ్ళ స్పిన్నర్స్ చార్లీ డీన్ కావచ్చు, సోఫియా కిల్స్టన్ ఇద్దరు కలిసి ఇక ఐర్లాండ్ నడుమెరగొట్టినంత పని అయితే చేశారు. స్పిన్నర్స్ ఫాస్ట్ బౌలర్స్ తీశారు కానీ స్పిన్నర్స్ ఎఫెక్టివ్ చేశారు. ఎఫెక్టివ్ చేయడం వల్ల అలా వికెట్లు వచ్చేసాయి. సో అట్లా 118 కి 9 వికెట్స్ తీసి 20 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేసేది ఐర్లాండ్. సో ఇక సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి మాత్రం ఓపెనర్స్ తగులుకున్నారయ్యా. ఎమ్మి జోన్స్ అయితే పెద్ద కొట్టింది అనేది పెద్ద టచ్ ఏం కనపడలేదు. ఎమ్మి జోన్స్ తొందరగా అవుట్ అయిపోయింది. బట్ వాళ్ళ యొక్క డానీ వైట్ అయితే మాత్రం అందుకుంది. కానీ వీళ్ళు దగ్గర ఉన్నది నాకు నచ్చింది ఐర్లాండ్ వాళ్ళ దగ్గర వికెట్లు తీశారు. అంత ఈజీగా అంటే మేము రన్స్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి రన్స్ గీయలేదు, రన్స్ తీశారు. కాకపోతే ఫీల్డింగ్ లో ల్యాప్స్ అయినాయి. వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేసి ఉంటే ఇంకొంచెం మ్యాచ్ టైట్ అయి ఉండేదేమో. బట్ అలాగని గెలుస్తారని నేను చెప్పను, కానీ మ్యాచ్ కొంచెం టైట్ అయ్యేది. అప్పటికే 6 వికెట్లు తీశారు. అవన్నీ అప్పటికే వాళ్ళు 100 కొట్టాల్సిన 118 అయినా సరే వాళ్ళు ఎవెన్చువల్ గా 6 వికెట్లు తీశారంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళు కూడా మంచి బౌలింగ్ చేశారు. బౌలింగ్ మంచిగా చేశారు. ఎస్పెషల్లీ స్పిన్ ట్రాక్స్ అనుకుంటా. స్పిన్ ట్రాక్స్ వల్ల మంచిగా వేశారు. చాలా బాగుంది. సో చాలా అద్భుతంగా ఉందన్నమాట. అది జరిగింది నిన్నటి 2 మ్యాచెస్ అవి. సో ఇంగ్లాండ్ గెలిచింది, ఇంకో పక్క శ్రీలంక గెలిచింది. సో ఈ రోజు మ్యాచెస్ మొత్తం 3 మ్యాచెస్ ఉన్నాయి. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ఉంది. ఉమెన్స్ T20 ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ ఉంది. అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ఉంది. అలాగే ఇంకో మ్యాచ్ ఉంది. సో మొత్తం 3 మ్యాచెస్ ఉన్నాయి. 3 మ్యాచెస్ చాలా హెక్టిక్ డే ఉంది. సో నెక్స్ట్ 3 మ్యాచ్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.